ఈరోజు రెండో క్యాండిడేట్ పేరు వచ్చి రిషికేష్. మొన్న టేబుల్ చెప్పావు? మొన్న అని చెప్పాడు. మొన్న 18 చెప్పాడు, అంతకుముందు 19 చెప్పాడు, ఈరోజు 17 చెప్తాను సార్ అని వచ్చాడు. తప్పులు లేకుండా చెప్తావు తమ్ముడు. గుడ్. ఇద్దరు పడాలరా. కదిలి వంగ ప్రభా. గుడ్. కరెక్ట్గా చెప్పాడు. ప్రభా టేబుల్ చెప్పాడు, చాక్లెట్ కొట్టాడు. టేబుల్ చెప్పాడు, 17వ టేబుల్, చాక్లెట్ కొట్టాడు. చూస్తున్నావా? సెకండ్ క్యాండిడేట్ ఈరోజు. గుడ్, కంగ్రాట్స్. థర్డ్ క్యాండిడేట్ కూడా రెడీగా ఉన్నాడా? సరే, థర్డ్ క్యాండిడేట్ రెడీగా ఉన్నాడు. ఈ అబ్బాయి పేరు వచ్చి ఆదిత్య. మొన్న ఏం చెప్పావు తమ్ముడు? 19 చెప్పేసావా? 18 చెప్పేసావా? ఇప్పుడు 17 చెప్తావా? గుడ్. సార్ అబ్బాయి ఒకటి తప్పు చెప్పారు సార్. సార్ 17 2 36 అన్నాడు సార్. సర్లే, కరెక్ట్ చేసుకో. ఇప్పుడు ఏందన్నా నష్టత చెప్పేసారు, నాకు సరిగ్గా కనపడలే. రాసింది ఎత్తుకోరా. రాయలా? రాసావా? రాయలేదా? తీసుకోరా. చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్పాలా. ఇప్పుడు 3 చాక్లెట్లు అయిపోయాయా? ఇంకొకటే మిగిలింది. ఎవరు? లక్కీ పిల్ల. మనకు తెలియదు ఆ లక్కీ పిల్ల ఎవరో. మన చేతుల్లో ఏముంది? ఎవరు వస్తే వాళ్ళు. ఉండేది ఒక చాక్లెట్, క్లాసులో ఉండేది 15 మంది. ఎవరు పోటీ పడి గెలుచుకుంటారో చూడాలి. అమ్మాయిల్లో ఎవరు లేనట్టున్నారు. ఇంతమంది అమ్మాయిలు ఉంటే చాక్లెట్ గెలుచుకునే అమ్మాయి ఒక్క అమ్మాయి కూడా లేదు. ఆ ఒక్క అమ్మాయి, మొన్న ఒక అమ్మాయి 19 టేబుల్ చెప్పింది, ప్రవల్లిక అనే అమ్మాయి. కానీ ఈరోజు ఓడిపోతుంది. ఇంకా నేర్చుకుంటానే ఉండు జాబ్ వచ్చేదాకా. ఇంకా ఒక చాక్లెట్ మిగిలింది. ఎవరు వస్తారో చూడాలా. ఒకే ఒక చాక్లెట్. టేబుల్ చెప్పు, చాక్లెట్ కొట్టు, అయిపోతుంది గేమ్. వచ్చేస్తావా? ఏ తమ్ముడు వస్తున్నాడు? రమ్మను. ఎవరైతే మనకేమైనా చాక్లెట్ ఇచ్చేదానికి.